హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో మరి వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. టీమిండియా తరఫున మూడో బౌలర్గా అయితే ఈ రికార్డ్ అయితే అందుకోవడం జరిగింది. అదేవిధంగా మన వరుణ్ చక్రవర్తి ఒక చెత్త రికార్డ్ని అయితే నమోదు చేయడం జరిగింది. అసలు వరుణ్ చక్రవర్తి క్రియేట్ చేసిన రికార్డు ఏంటి, చెత్త రికార్డు ఏంటి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా ప్రజెంట్ మాత్రమైతే ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. అందులో భాగంగానే రాజ్కోట్ వేదికగా మూడో టీ20 అయితే జరిగింది. మూడో టీ20లో వచ్చేసరికి టీమిండియా పైన ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంలో వచ్చేసరికి ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కింది. టీమిండియా ఓటమికి వచ్చేసరికి బౌలింగ్లో మంచి ప్రదర్శన చేసినా కానీ బ్యాటింగ్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఈ మూడో టీ20లో టీమిండియా అయితే ఓటమి అయితే చెందిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా చెందిన వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలం అయితే మరోసారి అయితే నిరూపించడం జరిగింది. మూడో టీ20లో వచ్చేసరికి ఏకంగా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 5 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. అయితే టీ20 కెరీర్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన జాబితాల్లో చూసుకుంటే టీమిండియా తరఫున 3వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. మొదటి పొజిషన్లో వచ్చేసరికి మన భువనేశ్వర్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా టీ20 కెరీర్లో వరుణ్ చక్రవర్తి ఒక సరికొత్త రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. అయితే మూడో టీ20లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు, జాస్ బట్లర్, జామీ స్మిత్, జామీ ఓవర్ధన్, బైడెన్ క్రాసీ, జోఫ్రా ఆర్చర్ని అయితే అవుట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే ఇది రెండోసారి అయితే అందుకోవడం మన వరుణ్ చక్రవర్తి. ఒకసారి వచ్చేసరికి దక్షిణాఫ్రికా పైన 5 సార్ల వికెట్లు తీయడం జరిగింది. మరొకసారి వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్ 2 సార్లు తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 5 సార్ల వికెట్లు తీసిన జాబితాలో ఒకసారి చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ వచ్చేసరికి 2018లో దక్షిణాఫ్రికా పైన తొలిసారి అయితే 5 వికెట్లు అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పైన దక్షిణాఫ్రికా పైన ఇంగ్లాండ్ పైన కుల్దీప్ యాదవ్ అయితే 3 సార్లు 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మరి వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా పైన అదేవిధంగా ఇంగ్లాండ్ పైన అయితే 2 సార్లు అయితే 5 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్గా భారత్ తరఫున టాప్ 3 జాబితా మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అయితే వరుణ్ చక్రవర్తి ఒక చెత్త రికార్డుని అయితే నమోదు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు వరుణ్ చక్రవర్తి 2 సార్లు అయితే 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. 2 సార్లు 5 వికెట్లు తీసిన టైంలో టీమిండియా అయితే ఓటమి పాలైంది. మొట్టమొదటిసారి చూసుకుంటే దక్షిణాఫ్రికా పైన 5 వికెట్లు తీయడం జరిగింది. ఆ మ్యాచ్లో కూడా టీమిండియా అయితే ఓడిపోయింది. తర్వాత ఇంగ్లాండ్ పైన 5 వికెట్లు తీయడం జరిగింది. ఇప్పుడు కూడా టీమిండియా 26 పరుగులతో అయితే ఓటమి అయితే చవి చూడడం జరిగింది. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ లైనప్తోనైతే ప్రత్యర్థి జట్లను అయితే భయపెడుతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. వికెట్ టేకర్గా అయితే వరుణ్ చక్రవర్తి టీమిండియా తరఫున మంచి బౌలర్గా అయితే ఎదుగుతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా వరుణ్ చక్రవర్తి మంచి పొజిషన్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఇదే పర్ఫార్మెన్స్ మిగతా 2 టీ20లో రాణిస్తే ఛాంపియన్ ట్రోఫీలో కూడా ఎంపికయ్యే అవకాశాలు అయితే మెండుగానే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి ఛాయిస్ దొరుకుతుందా లేదా అయితే వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి మాత్రమైతే టీ20 కెరీర్లో మంచి బౌలింగ్ లైనప్తోనైతే టీమిండియాకి అయితే అద్భుతమైన విజయాలు అయితే అందిస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి చూద్దాం మిగతా 2 టీ20లో వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ లైనప్తో ఎలా ఆడతాడు, ఈ విధంగా ఆడతానైతే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.